ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇంకొక విషయం, రుద్ర సార్ నన్ను గెలిపించి ఆయన గెలవాలనుకుంటున్నారు. ఇప్పుడు ఆయన నాకు గురువు, నేను ఆయన దగ్గర స్టూడెంట్ని. అంతే, నన్ను నమ్మమ్మా. మనకి చెడ్డ పేరు వచ్చే పని నేను ఏది చేయను, సరేనా? పంతులు గారు, అమ్మా అన్ని వచ్చినట్టేనా? అక్షంతలు కావాలమ్మా. అక్షంతలు రెడీ. ఇక్కడ పెట్టమ్మా. ఏంటి ఎప్పుడు ఏ పని చెప్పినా బద్ధకంగా ఉంటావు? ఈ రోజేంటి అంత స్పీడ్గా ఉన్నావు? అన్నే పెళ్లి చెప్పులంటే ఈ మాత్రం హడావిడి లేకపోతే ఎలా? కరెక్ట్ స్నేహ, అసలే ఇంటి ఆడుబడుచులం, పెత్తనం అంతా మందే కదా. ఎస్. ఎంతసేపు మీ హంగామానేనా? రుద్ర ఇంకా రాలేదేంటి? నేనెళ్ళి బావగారిని తీసుకొని వస్తా. అక్కర్లేదు బ్రో, మావయ్య గారు తీసుకొస్తున్నారు. వావ్ అన్నయ్య, నీ ముఖంలో పెళ్లి కల వెలిగిపోతుంది అంతే. యు ఆర్ లుకింగ్ లైక్ ఎ ప్రిన్స్ అన్నయ్య. అన్నయ్య సింప్లీ సూపర్ అంతే. శకుంతల, ఏంటిదంతా? మీ అందరికీ ఒక సర్ప్రైజ్. ఇది పెళ్లి చూపులే కాదు, నిశ్చయ తాంబూలాలు మార్చుకోవడం కూడా. అదేంటి శకుంతల, ఎందుకంత తొందర? నేనింకా అమ్మాయిని చూడడం వరకే అనుకున్నాను. అమ్మాయిని చూడ్డానికే అయితే పంతులు గారిని ఎందుకు పిలిపిస్తానండి? అయినా జరగాల్సింది ఎంత త్వరగా జరిగితే అంత మంచిది. అంటే అమ్మాయి రుద్రకు కూడా నచ్చాలి అన్నది అన్నయ్య ఉద్దేశం, అంతే వదిన. నాకు నచ్చితే నా కొడుక్కి నచ్చినట్టే. నా అదిష్టే తగిలేటట్టుంది. ఎంత చక్కగా ఉన్నావు రుద్ర. ఇప్పుడు చెప్తున్నానన్నయ్య, నీ పెళ్లి డ్రెస్ నేనే డిజైన్ చేయిస్తా, అది కూడా నా ఫ్రెండ్ బొటిక్ లో. అదేం కుదరదు. మీ లేడీ షాపింగ్ మీరు చేసుకోండి, మా బాయ్ షాపింగ్ మేము చేసుకుంటాం. నిజమే, మీతో పెట్టుకుంటే షాపింగ్ మాల్లోనే 2-3 days అయిపోతుంది. అదే మేమైతే ఇలా వెళ్ళి ఇలా వచ్చేస్తాం. ఐ అగ్రీ విత్ యూ సూర్య. ఏంటండి మీరు కూడా? నేను ఎప్పుడైనా షాపింగ్ అని మిమ్మల్ని ఇబ్బంది పెట్టానా? ఫైన్ ఫైన్ ఫైన్. రుద్రబాబు గారి పెళ్ళేమో కానీ ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ జరిగేలా ఉన్నాయి. జరగాల్సింది చూడండి. అన్నీ సిద్ధమేనమ్మా, ఇక పెళ్లి కూతురు రావడమే ఆలస్యం. 5 నిమిషాల్లో వచ్చేస్తుంది. సరేనమ్మా. రుద్రన్న ఏమో కానీ చూడ్డానికి నేను మాత్రం చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. నువ్వు మాత్రమే కాదు, ఇక్కడ అందరూ ఎక్సైట్మెంట్ లోనే ఉన్నాం. ఆ అమ్మాయి ఎవరో ఎలా ఉంటుందో అమ్మకి తప్ప ఎవ్వరికీ తెలీదు. బావగారు, మీ కాబోయే శ్రీమతి ఎలా ఉంటుందో సరదాగా గెస్ట్ చేయండి. రే, తనని ఇబ్బంది పెట్టకండి. మీరుండండి పెదనాన్న, దొరక్క దొరికాడు. చెప్పన్నయ్య, అమ్మాయి ఎలా ఉండాలి, ఎలా ఉంటే నీకు నచ్చుతుంది? వంశీ, ఈ రోజు నీకు భయపడడం లేదన్నయ్య? అవును, ఇవాళంతా మాదే డామినేషన్. చెప్పనే, నీకు ఎలాంటి అమ్మాయి కావాలి? వీళ్ళ ఎక్సైట్మెంట్ చూస్తుంటే నాకు జాలి అనిపిస్తుంది. ఇష్కా, ఎందుకు బ్రో? పారునే పెళ్లి కూతురని తెలిసాక ఆ నవ్వులేవి ఉండవు కదా, అందుకు. నిజమే,
షాక్లో అందరూ తెల్ల మొహాలు వేస్తారు. పోన్లేండి, ఇప్పుడే కాస్త నవ్వుకోనివ్వండి. మనమిద్దరం ప్రేమలో ఉన్నాం, ఒకరినొకరు ఇష్టపడుతున్నాం. చెప్పన్నయ్యా. కాస్త వెయిట్ చేస్తే మీరే చూస్తారుగా. రుద్రాన్ని ఇబ్బంది పెట్టకండి, తనకసలే మొహమాటం, సిగ్గు. వదిన గారు, అమ్మాయి ఎవరో ఎలా ఉంటుందో చెప్పలేదు, కనీసం పేరైనా చెప్పండి. అవునమ్మా, పేరైనా చెప్పు ప్లీజ్. పార్వతి. పార్వతి 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 పార్వతి. హలో ఆల్, ఏంటి అందరూ అంత ఆశ్చర్యంగా చూస్తున్నారు? నా ఎంట్రీని ఎక్స్పెక్ట్ చేయలేదా? అవును, ఎవరు రమ్మన్నారు నేను ఇక్కడికి? మా అన్నయ్యకి ఏదైనా మంచి జరుగుతుందంటే నువ్వు అసలు ఓర్చుకోలేవా? కరెక్ట్ ప్రీతి, అందుకే వచ్చుంటుంది. అకాడమీ రన్ అవ్వకుండా చేయాలనుకుంది, కుదరలేదు. ఇప్పుడు శుభమాని ఏదో పెళ్లి చూపులకు సిద్ధమైతే అది కూడా చెడగొడదామని వచ్చింది.